హలో దోస్తం, ఈరోజు మనం 2004 హాంకాంగ్లో రిలీజ్ అయిన డంప్లింగ్స్ అనే ఒక డిస్కస్టింగ్ టైప్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. హాంకాంగ్లో ఒక ఫేమస్ డంప్లింగ్ చేసే ఒక లేడీ ఉంటుంది. తన పేరే బాయిలింగ్. తనకి ఒక డంప్లింగ్స్ చేసే షాప్ కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ షాప్లో డంప్లింగ్స్ తింటే యవ్వనంగా మారుతున్నారని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఆ మాటలు విన్న ఒక రిచ్ ఉమెన్ మిసెస్ లీ అనే ఒక లేడీ ఆ షాప్కి వస్తుంది. అసలు ఎవరు ఈ మిసెస్ లీ, ఎందుకు వస్తుంది, అసలు బాయిలింగ్ ఆ డంప్లింగ్స్లో అసలు ఏం కలుపుతుంది, అదంతా తెలియాలంటే మనం మూవీలోకి వెళ్ళిపోవాలి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేస్తే మన కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన బాయిలింగ్ని చూపిస్తారు. బాయిలింగ్ తన చేతిలో ఒక క్యారేజ్ బాక్స్ పట్టుకొని చైనా నుంచి హాంకాంగ్కి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటుంది. అలా హాంకాంగ్కి రీచ్ అయిన బాయిలింగ్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. బాయిలింగ్ ఇంటికి రాగానే తన క్యారేజ్ బాక్స్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని పారేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ క్యారేజ్ బాక్స్లో ఉన్న చివరి బాక్స్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులో ఉన్న డంప్లింగ్స్ని క్లీన్ చేసుకొని తింటూ ఉంటుంది. బాయిలింగ్ తను చేసే డంప్లింగ్స్కి చాలా ఫేమస్ అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు తనని ఆంటీ మాయ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆంటీ మాయ్కి 60 ఏళ్ళు దాకా ఉంటుంది. కానీ తను కనిపించడం ఒక 30 ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా బాయిలింగ్ ఆంటీ మాయ్ అనే పేరుతో ఫేమస్ అయిపోతుంది. తను చేసే డంప్లింగ్స్లో ఏదో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. అందుకే ఎవరు తిన్నా వాళ్ళ స్కిన్ యంగేజ్లా ఉన్నట్టు అవుతుందని ప్రచారం కూడా ఉంటుంది. అలా ఆంటీ మాయ్ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆంటీ మాయ్ని కలవటానికి మిసెస్ లీ అనే లేడీ వస్తుంది. తను ఒకప్పుడు ఒక ఫిలిం స్టార్. కానీ ఆ ఫిలిమ్స్ అన్నీ ఆపేసి ఒక రిచ్ పర్సన్ అయిన టోనీని పెళ్లి చేసుకుంటుంది. టోనీ మిసెస్ లీ అందాన్ని చూసి తనని పెళ్లి చేసుకుంటాడు. తనకి కావాల్సిన మనీని ఇస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కన్నా ఒక రొమాంటిక్ రిలేషన్షిప్పే ఎక్కువగా ఉంటుంది. అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మిసెస్ లీ అందం చిన్నగా పోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మిస్టర్ టోనీకి మిసెస్ లీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అది మిసెస్ లీ గమనించి తన హస్బెండ్ని మళ్ళీ తన వైపు తిప్పుకోవాలని అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తూ ఈరోజు మిసెస్ లీ ఫేమస్ డంప్లింగ్ ఆంటీ మాయ్ ఇంటికి వస్తుందన్నమాట. మిసెస్ లీ మొదటిసారి ఆంటీ మాయ్ వాళ్ళ ఇంటిని చూస్తుంది. ఇదంతా నిజమేనా, నమ్మచ్చా అని తన డంప్లింగ్స్లో అంత పవర్ ఉందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆంటీ మాయ్ మిసెస్ లీతో మాట్లాడుతూ, చూడు, నేను చేసే డంప్లింగ్స్ తిన్న ప్రతి ఒక్కళ్ళు యవ్వనంగా అయ్యారు అని అనుకుంటూ ఉంటారు. చూడు, నేను నీ వయసుని అవ్వకుండా ఆపగలను, లేకపోతే నీ వయసుని తగ్గించగలను అని చెప్తూ ఉంటుంది. కానీ మిసెస్ లీకి ఆంటీ మాయ్ మాటల మీద అస్సలు నమ్మకం రాదు. అందుకే మిసెస్ లీ ఆంటీ మాయ్ని, వీటన్నిటికీ నాకు ప్రూఫ్ కావాలి, అప్పుడే నేను నమ్ముతానని చెప్తుంది. అప్పుడు ఆంటీ మాయ్, చూడు, నా ఏజ్ ఎంత అనుకుంటున్నావని అడుగుతుంది. దానికి మిసెస్ లీ, ఏముంది, ఒక 30 ఉండొచ్చు అంతేకాని అంటుంది. దానికి ఆంటీ మాయ్ నవ్వుతూ, నా వయసు 30 కన్నా ఎక్కువ, అదసలు నువ్వు కనిపెట్టలేవు కూడా. చూడు, నీకు సర్జరీలో కూడా ఇంత త్వరగా బెస్ట్గా రిజల్ట్స్ రావు. నేను చేసే డంప్లింగ్స్లో ఒక మ్యాజిక్ ఉంది, అది నిన్ను యవ్వనంగా మారుస్తుంది. ఈ రిజల్ట్స్ నీకు ఎవరు ఇవ్వలేరు. ఈ రిజల్ట్స్ నీకు ఏ లోషన్ ఏ క్రీమ్ కూడా ఇవ్వలేదు అని చెప్తూ ఉంటుంది. అది విన్న మిసెస్ లీ ఆ డంప్లింగ్స్ని తినడానికి రెడీ అవుతుంది. ఆంటీ మాయ్ మిసెస్ లీ ముందే ఆ డంప్లింగ్స్ని చేసి మిసెస్ లీకి ఇస్తుంది. మిసెస్ లీ అవి చూడంగానే తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ తన నుంచి దూరం వేరే అందమైన అమ్మాయిలతో రోజు మొత్తం గడుపుతూ ఎక్కడ తన లైఫ్ మళ్ళీ నార్మల్లా అవుతుందని భయంతో ఇది ఒక్కటే మార్గం అని మిసెస్ లీ ఆ డంప్లింగ్స్ని తింటూ, అలా ప్రతిరోజు మిసెస్ లీ ఆంటీ మాయ్ ఇంటికి వస్తూ ఆ డంప్లింగ్స్ని తింటూ ఉంటుంది. ఒకరోజు మిసెస్ లీ ఆంటీ మాయ్ ఈ డంప్లింగ్స్లో చిన్న చిన్న జంతువుల మాంసాన్ని కలుపుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మిసెస్ లీకి ఇదంతా నాకు అవసరం లేదు, నాకు ఎలా అయినా రిజల్ట్స్ రావాలి అనుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే మాయ్ అందులో ఏం కలుపుతున్నా కూడా పట్టించుకోదు. ఇటు కట్ చేస్తే మిస్టర్ టోనీ మిసెస్ లీని చూపిస్తూ ఉంటారు.
మిస్టర్ టోనీ పూర్తిగా మిసెస్ లీని పట్టించుకోవడం మానేస్తాడు. ఇప్పుడు ఏదో ఒక ట్రిప్స్ అంటూ వెళ్తూ ఉంటాడు. మిసెస్ లీకి కూడా తెలుసు తన హస్బెండ్ ఎవరితో వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో అని కూడా. కానీ మిసెస్ లీ ఏమనలేకపోతుంది. సడన్గా ఒక మాట ఏదైనా అన్నా మిస్టర్ టోనీ ఒక అమౌంట్ని చెక్గా రాసేసి మిసెస్ లీకి ఇస్తాడు. ఇంకా ఆ చెక్ని తీసుకొని మిసెస్ లీ కూడా ఏం చెప్పకుండా ఉంటుంది. ఫైనల్గా తన దగ్గర ఇంకా డంప్లింగ్స్ మాత్రమే సొల్యూషన్ అని డిసైడ్ అయిపోతుంది. కట్ చేస్తే ఇటు మిసెస్ లీ ఆంటీ మా ఇంట్లో చూపిస్తారు. స్టార్టింగ్లో మిసెస్ లీ ఆ డంప్లింగ్స్ తినడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడు మిసెస్ లీ ఆ డంప్లింగ్స్ని ఇష్టంతో తింటూ ఉంటుంది. ఇటు ఆంటీ మాయ్ కూడా అసలు ఆ డంప్లింగ్స్ ఎలా చేస్తే బాగుంటాయని అన్ని టిప్స్ని కూడా చెప్తూ ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ మిసెస్ లీ ఫేస్లో తేడా గమనిస్తూ ఉంటుంది. తన ఫేస్ యవ్వనంగా మారుతున్నట్టు గమనిస్తుంది. కానీ మిసెస్ లీకి ఈ చిన్న చిన్న తేడాలు కాదు, ఎక్సలెంట్ రిజల్ట్స్ కావాలని కోరుకుంటుంది. అప్పుడే మిసెస్ లీ ఆంటీ మాయ్తో నాకు ఇలా కాదు, ఒక్క నైట్లోనే నా అందం మొత్తం మారిపోవాలి, అలా ఏమైనా చెయ్యని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ మాయ్ కూడా మిసెస్ లీకి చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. మిసెస్ లీ ఇంకా ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆంటీ మాయ్ని కలవటానికి ఒక తల్లి కూతురు ఆంటీ మాయ్ ఇంటికి వస్తారు. ఆ మదర్ తన కూతురు పేరు కేట్ అని తన కూతురు గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మాటలో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అని తెలుసుకుంటామన్నమాట. అయితే ఈ కేట్ వయసు 15 ఏళ్ళు మాత్రమే, కానీ తను ఇప్పుడు తల్లి కాబోతుంది. కేట్ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు, తన ఫాదరే. కాబట్టి కేట్ వాళ్ళ మదర్ ఎవరికీ తెలియకుండా ఈ బిడ్డని తొలగించుకోవాలని కేట్ ఆ ఆంటీ మాయ్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనకి ఆంటీ మాయ్ పాస్ట్ కూడా తెలిసిపోతుందన్నమాట. తను ఒకప్పుడు ఒక డాక్టర్, ప్రతిరోజు 10 కేసుల మీద చూస్తూ బిజీగా ఉండేది. కానీ తను ప్రాక్టీస్ని ఆపేసి చాలా ఇయర్స్ అయ్యి ఉంటుంది అని అర్థమవుతుంది. ఆంటీ మాయ్ కేట్ని చూసి ఇప్పుడు తనకి 6 months, ఇది నా వల్ల కాదు, అయితే మీరు బ్లాక్ మార్కెట్లో డెలివరీ అయినా అబార్ట్ అయినా చేసుకోవచ్చు, నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉంది అని ఆ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్తుంది. అయితే ఇప్పుడు మనకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదే మాయ్ డంప్లింగ్స్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. ప్రతిరోజు మాయ్ చైనా నుంచి హాంకాంగ్కి వెళ్తూ ఉంటుంది కదా, అది కేవలం తన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కోసమే. అయితే ఆంటీ మాయ్ తనకి తెలిసిన చిన్న చిన్న హాస్పిటల్స్లో నుంచి ఫామ్ కాని బేబీస్ని తీసుకొని వస్తుందన్నమాట. అంటే ఈ మీట్ ఒక బేబీస్ యొక్క మీట్ అనమాట అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఆంటీ మాయ్ తన డంప్లింగ్స్లో యానిమల్ మీట్ని కాదు, బేబీ మీట్ని కలుపుతుందని మనకి తెలిసిపోతుంది. ఇటు మిసెస్ లీ తన హస్బెండ్ ఒక హోటల్లో పనిచేసే లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని కనిపెట్టేస్తుంది. ఇంకా మిసెస్ లీ ఇదంతా తట్టుకోలేకపోతుంది. మిసెస్ లీ ఆంటీ మాయ్ని తన ఇంటికి పిలుస్తుంది. మిసెస్ లీ తన సిచ్యువేషన్ గురించి చెప్తూ, చూడు మాయ్, నాకు ఎలా అయినా నా ఫ్యామిలీని పెంచుకోవాలి, కానీ అది చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది. అది విన్న ఆంటీ మాయ్ ఎలా అయినా మిసెస్ లీకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుందన్నమాట. ఇటు కేట్ యొక్క ఆరోగ్యం కూడా చాలా క్షీణిస్తూ ఉంటుంది. తన బాడీలో చేంజెస్ రావటం, తన బాడీ ప్రెగ్నెంట్ లాగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కేట్ వాళ్ళ మదర్ బాగా బాధపడటం వల్ల ఇంకా ఆంటీ మే కేట్ వాళ్ళ మదర్ బాధని చూసి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు కేట్ వాళ్ళ మదర్ కేట్ని తీసుకొచ్చి ఆంటీ మా ఇంటికి వస్తారు. ఆంటీ మాయ్ కేట్ని డెలివరీ చేస్తుంది, అది కూడా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఎనస్థీషియా ఇవ్వకుండా. కేట్ బేబీ బయటికి రాగానే మే ఒక సైకోలాగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే మనకి మే ఇదంతా కావాలని చేసిందని అర్థమవుతుంది. కేట్ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ బేబీని డంప్లింగ్స్లో వాడచ్చు, నేను ఎప్పుడు వాడేది చాలా తక్కువ డేస్లో ఉన్న మీట్ని, ఇప్పుడు ఇది 5 months ఉంది, అంటే దీనికి చాలా న్యూట్రియన్స్ ఉన్నాయని ఈ మీట్తో మిసెస్ లీకి కావాల్సిన రిజల్ట్స్ని ఒక్క రోజులే తాగలను అని. ఒకవేళ కేట్కి పెయిన్ కిల్లర్ ఎనస్థీషియా లాంటివి ఇస్తే మీట్ అంతా హెల్దీగా ఉండదనుకొని కావాలని ఇదంతా చేస్తూ ఉంటుంది. ఆంటీ మా ఈ బేబీ మీట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మిసెస్ లీ ఆంటీ మా ఇంటికి డంప్లింగ్స్ తినడానికి వస్తుంది. ఆంటీ మా ఫ్రిడ్జ్ లో మీట్ని తీసి డంప్లింగ్స్ని చేస్తూ ఉంటుంది. అప్పుడే మిసెస్ లీకి అసలు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటని కనుక్కోవాలని క్యూరియాసిటీ చాలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కిచెన్లోకి వెళ్తుంది.
అప్పుడే మిసెస్ లీకి టేబుల్ మీద ఉన్న బేబీ యొక్క మీట్ కనిపించి చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కానీ కొంత దూరం వెళ్ళాక మిసెస్ లీకి తన హస్బెండ్ గుర్తుకు వచ్చి ఏం చేయలేక మళ్ళీ ఆంటీ మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆంటీ మీ తను చేసిన డంప్లింగ్స్ని మిసెస్ లీకి ఇస్తుంది. ఇప్పుడు మిసెస్ లీ ఆ డంప్లింగ్స్ని చాలా ఇష్టంతో తింటూ ఉంటుంది. మిసెస్ లీకి తెలుసు అది ఏ మీటో కూడా, కానీ తన అందం ముఖ్యం అనుకొని ఆ మీట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. ఇటు ఆంటీ మాయ్ నీకు ప్రామిస్ చేశాను కదా, చూడు ఇంకా నీకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయని చెప్తుంది. ఆ మాటలు విన్న మిసెస్ లీ కూడా హ్యాపీగా తింటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మిసెస్ లీ బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. మిసెస్ లీ చాలా ఒక యంగ్ పర్సన్ లాగా మారిపోతూ ఉంటుంది. చిన్నగా మిసెస్ లీ హస్బెండ్ మిస్టర్ టోనీ తన వైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అలా మిసెస్ లీకి కావాల్సిన అటెన్షన్ మొత్తం తన హస్బెండ్ దగ్గర నుంచి రావటం కూడా స్టార్ట్ అయిపోతుంది. అలా ఒకరోజు మిసెస్ లీ తన ఫ్రెండ్స్ని ఇంటికి పార్టీకి పిలుస్తుంది. తన ఫ్రెండ్స్ కూడా మిసెస్ లీ బ్యూటీని పొగుడుతూ ఉంటారు. అది విన్న మిసెస్ లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత మిసెస్ లీ బాత్రూమ్కి వెళ్ళి వస్తుంది. అప్పుడే దానికి అసలైన సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఏది ఊరికి రాదు, ఏదైనా తొందరగా వచ్చిందంటే దాంట్లో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలానే మిసెస్ లీకి కూడా వస్తుంది. అదే ఒక స్మెల్. మిసెస్ లీ ఫేస్ నుంచి బాడీ నుంచి ఒక చచ్చిపోయిన చేప స్మెల్ భయంకరంగా వస్తూ ఉంటుంది. దానివల్ల మిసెస్ లీ ప్రతి ఒక్కరి దగ్గర చాలా అన్ఈజీగా ఉంటుంది. ఇంకా ఏం చేయలేక ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి బాత్రూంలోనే స్నానం చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆంటీ మాయ్ వల్లే. అసలు తను ఎందుకు ఇలా చేసిందని, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ముందే నాకు చెప్పాలి కదా అని ఆంటీ మాయ్కి కాల్ చేస్తుంది. కానీ ఆంటీ మాయ్ నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అసలు తెలీదు, నాకు ఎప్పుడు ఇలా రాలేదు, నీకే ఇది ఫస్ట్ టైం సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తుంది. నువ్వేం కంగారు పడుకు, ఇది రేపటికల్లా పోతుందని. నీ బాడీలో ఒక కొత్త ఫుడ్ యాడ్ అయింది కదా, మేబీ అందుకే అనుకుంటా అని కాల్ కట్ చేస్తుంది. అది విన్న మిసెస్ లీ కాస్త రిలాక్స్ అయిపోతుంది. అయితే ఇటు ఇదంతా విన్న మిసెస్ లీ హస్బెండ్ మిస్టర్ టోనీ ఫోన్లో వింటూ ఉంటాడు. అది విన్న మిస్టర్ టోనీకి తన వైఫ్ యంగ్ అండ్ బ్యూటీ సీక్రెట్ ఇదా అని అర్థమవుతుంది. ఇంకా మిస్టర్ టోనీ లేట్ చేయకుండా తర్వాత రోజే ఆంటీ మాయ్ని కలవటానికి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆంటీ మాయ్ ఆ డంప్లింగ్స్ని టోనీకి కూడా ఇస్తుంది. కానీ వాళ్ళ రిలేషన్ అక్కడితో ఆగదు. ఎందుకంటే టోనీ ఒక రిచ్ మ్యాన్ కాబట్టి ఎలా అయినా వాటిని వాడుకోవాలని డిసైడ్ అవుతుంది ఆంటీ మాయ్. ఇటు టోనీ కూడా ఆంటీ మాయ్ అందానికి పడిపోతాడు. అప్పటి నుంచి ఇద్దరు రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. ఇటు మిస్టర్ టోనీ ఆంటీ మాయ్ ఇద్దరు కూడా పూర్తిగా మిసెస్ లీని అవాయిడ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇటు మిసెస్ లీ మాయ్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆంటీ మాయ్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇటు మిసెస్ లీ బాడీ మీద రెడ్ ప్యాచెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అవి డాక్టర్ చేత చెక్ చేయించుకొని ఆంటీ మాయ్ దగ్గరికి వెళ్ళి డంప్లింగ్స్ చేయమని డిమాండ్ చేస్తుంది. కానీ ఆంటీ మాయ్ తను చెప్పింది వినడానికి కూడా సిద్ధంగా లేదు. ఇటు పక్క కేట్ మదర్ బస్లో వెళ్తూ ఉంటారు. కేట్కి ఆ డెలివరీ నొప్పి వల్ల అక్కడికక్కడే చనిపోతుంది. ఎందుకంటే ఆంటీ మాయ్ తనకి సరిగ్గా ఆపరేషన్ చేయలేదు కాబట్టి ఆ కేట్ ఆ నొప్పిని తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోతుంది. కేట్ని చూసి తట్టుకోలేని కేట్ వాళ్ళ మదర్ దీనికి కారణమైన తన హస్బెండ్ని చంపేస్తుంది. ఇదంతా చూసిన వాళ్ళ నైబర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వచ్చి కేట్ మదర్ని అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడే కేట్ వాళ్ళ మదర్ ఆంటీ మాయ్ పేరు కూడా తెస్తుంది. ఇటు ఇది తెలుసుకున్న ఆంటీ మాయ్ అక్కడి నుంచి పారిపోతుంది. పోలీసులకి ఆంటీ మాయ్ కూడా దొరకదు. ఇటు మిసెస్ లీకి ఆ డంప్లింగ్స్ ఎలా అయినా కావాలి, లేకపోతే తన అందం మొత్తం పోతుందని ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే మిసెస్ లీకి ఒక భయంకరమైన డెసిషన్ తీసుకుంటుంది. తను ఎలా అయినా డంప్లింగ్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యిద్ది. అప్పుడే మిసెస్ లీ తన హస్బెండ్ ఒకప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న హోటల్లో పనిచేసే లేడీ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ లేడీ ప్రెగ్నెంట్ కాబట్టి. మిసెస్ లీ తన హస్బెండ్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా నేను మనీ ఇస్తాను అని చెప్తుంది. మిసెస్ లీ ఏం చెప్పినా ఒప్పుకుంటుంది. మిసెస్ లీ హ్యాపీగా ఇప్పుడు ఒక్కసారిగా 2 పనులు అయిపోతున్నాయి, నాకు కావాల్సిన మీట్ దొరుకుతుంది, మళ్ళీ ఈ టైంలో ఈ అమ్మాయి కూడా చనిపోతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మిసెస్ లీ ఆ అమ్మాయిని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది.
మిసెస్ లీ కూడా ఆంటీ మాయలాగే తనకు ఎటువంటి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇవ్వకుండా ఆపరేషన్ చేయమని డాక్టర్ చేత చేయిస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. మిసెస్ లీ ఆ చనిపోయిన బేబీని తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఆ బేబీ మీట్ యూజ్ చేసి ఒక డంప్లింగ్స్ ని తయారు చేసుకొని తింటూ ఉంటుంది. చివరికి మిసెస్ లీ కూడా ఆంటీ మాయలాగే మారిపోతుంది. తన అందం మీద పిచ్చితో ఒక భయంకరమైన మనిషిలా మారిపోతుంది. ఇక్కడితోనే ఈ స్టోరీని ఏం చేసేస్తారు. ఆగండి, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్.